నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. నేను మళ్ళీ చదువుతాను, ఎందుకంటే రికార్డింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. 1 Samuel 20:25 అంటారంటే, హీ సాట్ ఎట్ హిస్ యూజువల్ ప్లేస్ అగేన్స్ట్ ద వాల్ అండ్ జానథన్ సిట్టింగ్ ఆపోజిట్ టు హిమ్ అండ్ అబ్నేర్ beside him, but David's place was empty. సో ఇది ఒక డైనింగ్ టేబుల్లో కూర్చున్న పిక్చర్ అన్నమాట. లైఫ్లో ఇట్స్ ఫుల్ ఆఫ్ డెసిషన్స్. సో ఒక యావరేజ్ స్టడీ చూసినట్లయితే 35,000 డెసిషన్స్ వి టేక్ ఎ డే ఇట్ సిమ్స్. అది చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. సో అవర్ సక్సెస్ ఏదైతుందో మన జీవితంలో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్స్ అండ్ ద వాయిసెస్ మనం ఏదైతే వింటామో దట్ డిటర్మైన్స్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అందుకే ఏదైనా ఆర్గనైజేషన్, పెద్ద కంపెనీ అయినా సరే, వాళ్ళకి సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద ఇన్పుట్ అనమాట. బోర్డ్ మెంబర్స్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో దాట్ డిటర్మైన్స్ ద సక్సెస్. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైట్ ఒపీనియన్స్ ఇన్ యువర్ ఇన్నర్ సర్కిల్, ఆ డెసిషన్స్, ద సక్సెస్ will not be happening because of the wrong decisions. ఎప్పుడైతే దేవుడు మనల్ని సృష్టించాడో యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ ఇమేజ్, అలాంగ్ విత్ దట్ ఇమేజ్ మన అందరికీ ఒక విల్ అని ఇచ్చాడు. ఆ విల్ ఏంటంటే మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆ మనిషి ఆ విల్తో ఏం చేస్తాడు, ఇట్ విల్ డిటర్మైన్ ది అవుట్కమ్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ లైఫ్. మనకు దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. సో లైఫ్స్ అవుట్కమ్స్ ఆర్ సింప్లీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ లైఫ్ చాయిసెస్ అన్నమాట. సో దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్ కాన్స్టెంట్లీ మనం బొంబార్డ్ చేస్తూ ఉంటుంది. దేవుడి స్వరం కావచ్చు, మన ఫ్లెష్ స్వరం కావచ్చు, సాతానుగాడి స్వరం కావచ్చు, గాడ్లీ లీడర్స్ స్వరం కావచ్చు, మన స్నేహితుల స్వరం కావచ్చు, మన పేరెంట్స్ స్వరం కావచ్చు, మన స్పౌస్ స్వరం కావచ్చు, మన సర్కమ్స్టెన్స్ స్వరం కూడా కావచ్చు. దేవుడి స్వరం ఏమంటారంటే, యు ఆర్ వాల్యుబుల్, దేర్ ఇస్ హోప్, యూ హ్యావ్ ఫ్యూచర్, గాడ్ లవ్స్ యూ, గాడ్ కేర్స్ ఫర్ యూ, యూ కెన్ బీ హీల్డ్, యూ విల్ లివ్ అండ్ నాట్ డై, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ, యూ క్యాన్ బీ సేవ్డ్. అట్లా పాజిటివ్ స్వరం గాడ్ టాక్స్ అబౌట్ ఇట్. ద వాయిస్ ఆఫ్ ఫ్లెష్ ఏమంటుందంటే, యూ డూ వాట్ ఎవర్ ఇస్ నైస్, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇది చేయండి. యూ మస్ట్ నాట్ ఒబే ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్. ఒకవేళ మనం ఆశీర్వదించబడాలంటే, ఫర్ టు బి కార్నరీ మైండెడ్ ఇస్ డెత్, వీ హ్యావ్ టు రెఫ్యూజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నమాట. ఇంకొక స్వరం ఏంటంటే సాతాను గడి స్వరం. ఏమంటారంటే, యు ఆర్ యూజ్లెస్, వర్త్లెస్, యు ఆర్ హోప్లెస్, నేను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, యు ఆర్ సిక్, ఇట్లాగే ఉంటావు, యు ఆర్ గోయింగ్ టు డై, యూ కెన్ నెవర్ నో గాడ్, నువ్వు చాలా తప్పు పనులు చేసావు, నువ్వు ఎప్పుడు యూ విల్ నాట్ బీ సేవ్డ్ అని ఒక నెగిటివ్ స్వరాలు వస్తూ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, లిస్నింగ్ టు ద రైట్ వాయిసెస్ అండ్ ఒపీనియన్స్ అండ్ మేకింగ్ ద రైట్ డెసిషన్స్ అన్నమాట. ఇక్కడ కింగ్ సాల్ ఆయన కూర్చునే స్థలంలో, డైనింగ్ టేబుల్ స్థలంలో, ఆయన యాక్సెస్ కొంతమందికి ఇచ్చాడు. ఒక అబ్నేర్కి, ఒక యోనతన్కి, ఒక డేవిడ్కి యాక్సెస్ ఇచ్చాడు. ద ఇన్నర్ వాయిసెస్ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ బోర్డ్ మీటింగ్ అనమాట. చూడండి, త్రూ అవుట్ ద బైబుల్ ఎప్పుడైతే రాజులు ప్రవక్త మాట్లాడితే, వాళ్ళ మాట వింటే దే వర్ సక్సెస్ఫుల్. కానీ ఇక్కడ దిస్ టెక్స్ట్ ఇంప్లైజ్ ఈచ్ సీట్ ఎట్ ద కింగ్స్ టేబుల్ అసైన్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఎక్కడ కూర్చోలో అసైన్ చేయబడింది. ఇట్ స్టేట్స్ దట్ కింగ్స్ హాల్ ఆయనకు ఒక పర్టిక్యులర్ సీట్ ఉంది, గోడకు ఆనుకొని. యోనతన్ వాళ్ళ కొడుకు తండ్రికి ఆపోజిట్గా కూర్చోవాలి, అబ్నేరు ఆయన పక్కన కూర్చోవాలి, అండ్ ఇంకొక ఖాళీ స్థలము అది దావీదుకు ఉంది.
అందరికి ఒక్కొక్క పర్టికులర్ స్థలాలు ఉన్నాయి అట్ ద కింగ్స్ టేబుల్. అండ్ చూసినట్లయితే వీఆర్ టోల్డ్ హూ ఇస్ నాట్ దేర్ అండ్ హూ ఇస్ దేర్ ఇన్ ద ఇన్నర్ సర్కిల్. యోనతాన్, అబ్నేర్ ఉన్నారు, డేవిడ్ ఆయన లేడు స్థలంలో. వీళ్ళందరికీ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంది సౌల్కి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సీఈలో, ఒక పెద్ద కంపెనీలో సీఈఓకి కొంతమందికి యాక్సెస్ ఉంటుంది. అలాగా దే హ్యావ్ యాక్సెస్ టు సాల్స్ థాట్ లైఫ్ అన్నమాట. సో therefore their voices heavily influence Saul's decision making. చాప్లెయిన్ రానీ మెలెన్కాన్ అనే ఒక అతను ఏమన్నాడంటే, షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ షో యూ యువర్ ఫ్యూచర్ అని. ఇది ఉట్టి ఒక గూగుల్లో ఉండే ర్యాండమ్ ఐడియా కాదు, ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ కాన్సెప్ట్. ప్రాబ్స్ 13:20 నుంచి తీసుకున్నారు. హీ దట్ వాక్స్ విత్ వైజ్ మెన్ విల్ బీ వైజ్ అని. Your friends that are close in your circle is a picture of your future అన్నమాట. సో Proverbs 11:14 ఏమంటారంటే, where there is no counsel people fail, but multitude of counselors there is safety అంటే there is safety in getting wise people, wise voices in your inner circle. So when we make good decisions, we make according to the people who have given us the advice and we are listening to them. Proverbs 24:6 ఏమంటుందంటే, for by wise counsel you shall make war, in the multitude of counselors there is safety. అంటే don't ever go to war or don't ever make decisions without consulting. Don't make those decisions without listening to some people who have wisdom in the word of God and the spirit of God in your life. అంటే వాళ్ళు ఆత్మిక స్పిరిచువల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళ వర్డ్స్, వాళ్ళ విజ్డమ్, యు టేక్ దెమ్ అండ్ యు యాక్ట్ ఆన్ ఇట్. సో వీ నీడ్ దిస్ వైస్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అందరికీ ఒక జ్ఞానవంతుడు కావాలి ఇన్నర్ సర్కిల్లో, ఎవరైతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో. సో సాల్ డిడ్ నాట్ హ్యావ్ వైస్ పీపుల్ అరౌండ్ హిమ్. హీ యూస్ టు హ్యావ్ వైస్ పీపుల్, గాడ్లీ పీపుల్ అరౌండ్ హిమ్ లైక్ శామ్యుయల్. కానీ ఆయన ప్రైడ్ వల్ల హీ బిగాన్ టు ఐసోలేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వైస్ కౌన్సిల్. పౌల్ని మనం చూసినట్లయితే ఫస్ట్ శామ్యుయల్లో ఆయన చిన్న యవనస్తుడుగా, చిన్నగా, చాలా హంబుల్గా స్టార్ట్ చేశాడు. కానీ ఆయనకి ప్రిడామినెంట్ వాయిస్ డామినేట్ చేసేది శామ్యుయల్ వాయిస్. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. శామ్యుయల్ హీ గేవ్ గాడ్లీ అండ్ వైజ్ కౌన్సిల్ అండ్ దట్ వాయిస్ యూస్ టు బీ ఎట్ హిస్ టేబుల్. దట్ ఇంపార్టెంట్ వాయిస్ when we come to 1 Samuel 20th chapter is no more. That voice, the sharp sensitive voice, could not be heard. The voice is gone in his life. ఎప్పుడైతే ఆ స్వరాన్ని మనం దూరం పెడతామో we start listening to different other voices. Voice of the evil spirits, voice of the flesh, and different voices. So as long as Samuel అక్కడ ఉన్నప్పుడు the words of the enemy kept away. దూరంగా ఉన్నారు. How important is it to have some elders like our parents, our grandparents? Because all our voices will influence our future. So you want to hear good things, but sometimes people in your inner circle tell you things that you don't want to hear. They will tell you what is right for you. అది మన కష్టంగా ఉన్నా మనం వింటే we will be successful. ఎందుకంటే మనకి వెల్ విషర్స్, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ ద బెస్ట్ క్రిటిక్స్. 1 Samuel 15th chapterలో చూసినట్లయితే సౌలు అమాలేకీయుల్ని చంపమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సౌలు ఏం చేస్తాడు? హీ డిసోబే. He will not do what God tells him. God gave clear direction, destroy అని. కానీ సాల్ ఏమన్నాడు? నో,
I'm not going to obey that. I'm going to keep the king. I'm going to keep some cattle, and I'm going to parade and show off publicly that we are conquered. My way is better than God's way అని సౌలుకి అది he thought about it. అండ్ ఎప్పుడైతే సమయలు వచ్చాడో ఆయన ఫింగర్ పాయింట్ చేసి రాజు ముందు, ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రెస్టీజియస్ వెల్దీ కింగ్, అండ్ హీ లుక్స్ ఎట్ హిమ్ అండ్ సేస్, యు ఆర్ లిటిల్ ఇన్ యువర్ ఐస్, మీరు చిన్నగా ఉన్నావు, నువ్వు వర్త్లెస్ ఉన్నావు, కానీ దేవుడు నిన్ను అభిషేకించాడు. అండ్ యు ఆర్ హంబుల్ ఇన్ వాకింగ్ విత్ గాడ్. యూ హ్యాడ్ ఫియర్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ వెరీ యంగ్, వెన్ యూ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్. అండ్ దెన్ గాడ్ హీ అనాయింటెడ్ యూ, అండ్ నౌ హీ ఈజ్ యూజింగ్ యూ పవర్ఫుల్లీ. కానీ ఇప్పుడు ఏమైంది? యూ లాస్ట్ దట్. ప్రైడ్ వచ్చేసింది. యువర్ ఈగో ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. Pride is out of control, and you are not listening to the voice of God and word of God. He said, నీకు గుర్తుందా నేను అభిషేకించాను, నువ్వు ఎక్కడి నుంచి, యు ఆర్ సో లో ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ హైడింగ్, అందరి ముందు తప్పించుకుంటావు. కానీ ఇప్పుడు ఏమైంది? రాజైనాక నువ్వు మారిపోయావు. యూ డోంట్ ఈవెన్ లిసన్ టు గాడ్స్ వాయిస్. ఫస్ట్ Samuel 15 చాప్టర్లో చాలా ఫేమస్ వర్స్, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అండ్ రిబెలియన్ ఇస్ విచ్ క్రాఫ్ట్ అని సామ్యుయల్ చెప్తాడు. సేమ్ లైక్ సామ్యుయల్, ఆర్ యూ లిస్నింగ్ టు ద గాడ్స్ వాయిస్ నౌ, ఆర్ యూ స్టాప్ లిస్నింగ్? మనం అందరం ఒక ఫైర్తో ఉన్నాం. యూత్లో వీఆర్ ఆల్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్, కమింగ్ టు చర్చ్, అటెండింగ్ యూత్ మీటింగ్స్, attending fasting and prayers, attending Sunday school. చిన్నప్పటి నుంచి we were on fire. మనకు ఉద్యోగం లేకపోయినా we were humble and we loved God. And now you are earning well. You have a family, you have a home, you have everything that you want. Now you don't have time for God to listen to Him. But do you still love God? Are you still humble? ఇంకా దేవుణ్ణి వెతుకుతున్నావా? ఆర్ హ్యావ్ యూ చేంజ్డ్? డిడ్ ప్రైడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్? ఇవన్నీ మనము వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్. వెన్ యూ న్యూ దట్ గాడ్ క్లియర్లీ స్పోక్ టు యూ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్స్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ, దెన్ రిబెలియన్ ఎంటర్స్. తిరుగుబాటు, రిబెలియన్ ఎంటర్స్. రిబెలియన్ ఇక్కడ ఫస్ట్ Samuel 15 చాప్టర్లో ఉంటుంది, రిబెలియన్ ఈజ్ ఈక్వల్ టు witchcraft, and it opens the doors of evil side to the evil spirits in your home, in your life, and in your family. Simple obedience to God and His word is always better than sacrifice. And Bible said Samuel starts to walk out of the presence of the king, and after he gives that message, and the king grabs him, and prophet says, you are ripped and torn off, God has ripped and torn off the kingdom from you. So from that day, Samuel no longer went to his palace. He was no longer a part of his inner circle. And from that day, he stopped coming. Rata manesadu. The voice of the prophet, that voice which brought conviction, that voice that reminded that you came from low place, that voice that told you to stay humble, that voice is forever removed from the inner circle of Saul's life. You see, when you don't have God's voice in your life, what happens? You'll start hearing other voices. ఎంత డెస్పరేట్ అయిపోయాడంటే, ఒక ఎండోర్లో ఒక విచ్ ఉంది, అక్కడికి వెళ్ళి సామ్యుయల్ స్వరం వినాలనుకున్నాడు. The enemy comes then when you don't have God's voice in your life, the enemy enters. Saul ఎంత మెస్అప్ అయిపోయాడంటే, and he thinks that God can speak from crystal balls. He thinks that God will speak from tarot cards. God will speak from palmistry, astrology.
when he comes to that witch. Actually, he opened the door to the voices of the devil. What voices are you bringing in your family? It costed Saul's life. It costed his family's life. It cost him everything because he stopped listening to the voice of God. We need the voice of people who we have lived the life, the elders, the people who sometimes get into the business of sometimes convicting us, constantly asking us, did you go to church? Did you pray? Did you read the Bible? Such kind of voices we need. We need such people in our inner circle. If you don't have right voices, మనం ఇంకా దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాం దేవుని దగ్గర నుంచి. ఇక్కడ చూడండి, అబ్నేరు సౌల్ పక్కనే ఉన్నారు. When Saul went away from the voice of God, from Samuel, he got close to Abner. Abner ఎవరు? వాళ్ళ అంకుల్, కెప్టెన్ ఆఫ్ ది ఆర్మీ, దళానికి అధిపతి ఉన్నాడు. అబ్నేర్కి హ్యాస్ టూ ఫేసెస్. ఆయన ఒక సెల్ఫిష్ పర్సన్, ఆయనకు సాల్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో 1 Samuel 26 chapter 12th verseలో దావీదు పారిపోతుండగా సౌల్ నిద్రపోతూ ఉన్నాడు. సౌల్ని హీ కూడా కిల్డ్ సౌల్ ఇన్ ద కేవ్. కానీ అబ్నేర్ కూడా అక్కడ పడుకున్నాడు పక్కన. ఎవరైతే సౌల్ని ప్రొటెక్ట్ చేయాలో ఆయన్నే పడుకున్నాడు. యూ డోంట్ నీడ్ పీపుల్ అండ్ వాయిసెస్ ఇన్ అవర్ ఇన్నర్ సర్కిల్ హూ ఆర్ స్పిరిచువలీ అస్లీప్. You need people who are spiritually alert and awake. We need people who have God's heart around. అందుకే 2 Samuelలో అబ్నేర్ చనిపోయినప్పుడు 2 Samuel 3rd chapterలో దావీదు ఏమంటున్నాడంటే అబ్నేర్ he switched sides, and when he died, David says he died like a fool అని. So Abner died like a fool. In other words, Saul got very close to the voice of a fool. We should not invite fools into our inner circle. Give your ears, don't give your ears to such people. Fool ante evaru? A fool is someone who says there in his heart there is no God. They'll make fun of Christians, they'll make fun of church. They have no truth, no word, no righteousness. కొంతమంది మనలో we have removed that voice of God and we have got comfortable with the voice of fools. And they'll say, leave marriage, forget your family. Proverbs 13:20 చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా పవర్ఫుల్ ఈ వర్స్. He that walks with wise men will be wise, but a companion of fools shall be destroyed. The Bible doesn't say fools will be destroyed, but a companion, వాళ్ళతో ఉన్న స్నేహంతో, ఫూలిష్ పీపుల్తో స్నేహము మనం డిస్ట్రాయ్ చేసేస్తుంది. You can be smart, you know the word of God, you know who Jesus is, but if you start having the friendship with fools, and if you start hanging out with them, listening to them, Bible says the companion of fools will be destroyed. So who is your circle, in your inner circle? Whose voice are you listening? Whom are you associating with? When was the last time you heard God's voice? When is the last time that you got broken in tears in your prayer? When was the last time you had such a word from God that you trembled at His word? Maybe you have removed the voice of God and now you are getting closer to the voice of the foolish people. థర్డ్ వాయిస్ చూసినట్లయితే జానథన్ వాళ్ళ కొడుకు రైట్ ఆపోజిట్ సిట్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ అనమాట. ఇమాజిన్ దిస్ ద ప్యాలెస్లో ఎంత పెద్దగా ఉంటుంది డైనింగ్ టేబుల్, వెరీ బిగ్ డైనింగ్ టేబుల్ కదా.
the call last చివరిగా right opposite to Saul he was sitting. And Saul, he started keeping his family voice at a distance, and he got closer to the voice of the fool. Jonathan is a family voice. Why was Jonathan was not sitting next to him? Because Saul lost the voice of God, and now he started listening to the fool's voice, and he is making bad choices, and now he is so upset. In the same chapter, a spear తీసుకొని చంపాలని అనుకున్నాడు యోనతన్ని. When the voice of the family is on the opposite side, and you దూరం పెడుతున్నావు వాళ్ళ వాయిస్, because they are bothering you, correcting you, and you don't want to hear them, you're distancing the voice of your family. You're saying, stay out of my business, stay out of my friendships, none of your business. God has kept the voice of the family to correct us, and the devil wants to throw the family voice out. He is throwing spears at each other. బూతులు మాట్లాడుకోవటం, గట్టి గట్టిగా అరవటం, వాళ్ళ వాయిస్ని సైలెన్స్ చేయటం. You're distancing away your family by listening to the voice of the fools. Your father, your mother, your brother, your sister, your spouse, your children, you're distancing their voices. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే when you start listening to the wrong voices, the voice of the fool. Then what should a family do then? That's when you have to forgive them. క్షమించాలి. We have to reach out to them. We have to get on our knees and pray for them, fight for them, come against demonic forces against your marriage, over your family, over your children and grandchildren. You have to fight in prayer, push those spirits of addiction, that spirit of immorality, push those out of your house. Don't open the door of rebellion, which is witchcraft. Don't open the door of evil in your home. అన్నీ చూస్తూ మనం భరించలేం. We have to take a stand, start praying. Shut the door of jealousy, envy, bitterness, unforgiveness. Stop throwing spears at your flesh and blood. Don't pull them away. So don't put them away from you. Pull them close to you. Even if they are messed up, pull them back in. Even if they are far from God, keep pulling them to God. Keep calling. Keep telling them that Jesus loves you, that you love them. Keep praying for them. Keep inviting them. Don't let fools replace family. Pull your family close to them. నాలుగో స్వరం చాలా ఇంట్రెస్టింగ్. దట్ వన్ మోర్ డీటెయిల్, దేర్ ఇస్ వన్ మిస్సింగ్ వాయిస్ ఇన్ దట్ ఇన్నర్ సర్కిల్. మనకి ఎవరో తెలుసు, ఇట్ ఈస్ డేవిడ్. హిస్ సీట్ వాజ్ ఎంప్టీ, ఎందుకంటే పారిపోతున్నాడు సౌల్ నుంచి. యు నో, డేవిడ్ వాజ్ ఎ వర్షిపర్. డేవిడ్ వాజ్ స్పిరిచువల్. Do you really have a spiritual people in your life very close to you? Do you have anybody who sends you an encouraging word every now and then, pray for you, or sends you a scripture or a text? ఎవరైనా ఉన్నారా? Do you have someone in your life who is more spiritual than you? David was a spiritual man. He was passionate. He is after God's own heart. We also, మనకు కూడా ఇటువంటి స్పిరిచువల్ పీపుల్ మన జీవితంలో ఉండాలి, అవసరం. వీ నీడ్ సచ్ పీపుల్. మనకంటే ఎక్కువ స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు. బికాస్ దే విల్ ప్రవోక్ యూ టు గో ఆఫ్టర్ థింగ్స్ ఆఫ్ గాడ్. దే విల్ ప్రవోక్ యూ. డిడ్ యూ ప్రే? దే విల్ ప్రవోక్ యూ టు వర్షిప్, సీక్ ద లార్డ్, గెట్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్ లైక్ డేవిడ్? You need somebody telling you, you have to pray, you have to read the Bible, you need to go after God.
And the last step to getting the wrong choice in your life is when the voice of the spiritual man is absent. That's the last thing. Saul rarely had an Ark of Covenant. ఆ మందసం హార్డ్లీ ఆయన ఉన్న 40 సంవత్సరాల్లో he rarely had. He didn't treasure the presence of God. కానీ దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ మందసం వెంటబడ్డాడు. Bible says that he went and fetched the ark. He brought it back to Jerusalem. Every 6 steps he will stop and praise God. He will worship. David would take his priestly robe off and will dance before the ark. We need some super spiritual people to get in our lives who will convict our walk with God. If you got some people in your inner circle like that, you are blessed. We need God to speak to us. Have you got any spiritual voices in your life? We have to put wrong voices out and get the right voices inside. The voice of the Word of God, the voice of the Holy Spirit in our lives. Say yes to God and no to the world. Say yes to the voice of godly people and no to the voice of the evil spirits and fools. Get worshipper in your inner circle. Get spirituality back in your inner circle. We are called to be close to God. You need to get passion back. Have you become cold-hearted? Have you stopped worshipping? Has holiness left you? Is the chair empty in your inner circle? Is your family far away at distance? Are you getting close to someone who doesn't believe? Who don't have faith like you have? A companion of fool will destroy us. If you are more in common with the world than the church, then something is wrong with you. ఏదో తేడా జరుగుతుంది. Have people who are matured spiritually. Did anyone who is mature and spiritually left you? We need to have their voice back in our lives. Get back to hear the voice of God and God's people. Who will you believe? It's easy enough to come to church and prayer meetings and still not listen to the voice of God. There is a commotion of voices out there, and we have to decide, we have to make a right choice to what voice we are going to listen. It's our choice. సో మనం డిసైడ్ చేసుకోవాలి ఏ స్వరం మనం వినాలనుకుంటున్నాం. We have to filter all the wrong voices. How these voices come? Through media, newspaper, వార్తలు వచ్చిన టీవీలో వచ్చే వార్తలు, మన సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు. We have to close all these voices and listen only to the voice of God. Hallelujah. So here we learned 4 voices. First is the voice of God, that is Samuel. Second is the voice of a fool. Third is the voice of family. And fourth is the voice of David. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ జ్ఞాన. హల్లెలూయా.